మనం చెప్పుకున్నాం కదా ఇరాన్ లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అని చెప్పి. అయితే ఇప్పుడు అవి ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ఇంకా ఎక్కువ డిఫరెంట్ రీజియన్స్ లో, తెహ్రాన్ ఇలా డిఫరెంట్ రీజియన్స్ లో స్టార్ట్ చేశారు. ఈ అయతుల్లా ఖమేని ఎవరైతే రెజైమ్ కి సుప్రీం లీడర్ అనే ఉన్నారో ఆయనకి అగైనెస్ట్ గా మీరు వెళ్ళిపోవాలి, మీరు ఉన్నంత కాలం మా దేశం బాగుపడదు అని ఆయన వెళ్ళిపోవాలి. అదే విధంగా కొత్త లీడర్స్ ఎవరైతే ఉన్నారో 1979 లో ఆయన యూజ్ చేశారు. ఆయన కొడుకు రేజా పహ్లవి, ఆయన ఫాదర్ మొహమ్మద్ రేజా పహ్లవిని 1979 లో యూజ్ చేశారు. అయితే ఈయన ఇప్పుడు ఎక్సైల్ లో యుఎస్ లో ఉన్నారు. ఈయన రావాలి అంటే వాళ్ళ ఫాదర్ ని లాంగ్ లివ్ షా అని చెప్పి ఆయన్ని పొగుడుతా ఆయన నెక్స్ట్ ఇరాన్ కి హెడ్ అవ్వాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఈ ప్రొటెస్ట్ లో దగ్గర 7 చనిపోయారు అని చెప్పి న్యూస్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. బట్ ఇంకా కరెక్ట్ నంబర్స్ అయితే తెలియదు. వీ హ్యావ్ టు సీ హౌ యునో ఈ ప్రొటెస్ట్స్ ఇంకా పెద్ద అయ్యి కంట్రీలో ఉన్న వాళ్ళని బయటకు పంపించేస్తారా, చంపేస్తారా, ఆర్ ఎల్స్ రివర్స్ జరుగుతుందా, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో దాన్ని అణిచేస్తారా చైనాలో లాగా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్.